టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తుకు హస్తిన కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్ల వేశారా? జగన్మోహన్ రెడ్డి వేసిన అడ్డుపుల్లతో పొత్తు విచ్ఛిన్నం సక్సెస్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదరకుండా ఆ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి హస్తిన కేంద్రంగా అడ్డుపుల్ల వేశారని, జగన్మోహన్ రెడ్డి వేసిన అడ్డుపుల్ల వల్లే పొత్తు కుదరలేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తల్లో అసలు వాస్తవం ఉందా? టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా రానున్న ఎన్నికల్లో మనం చూసేటువంటి పరిస్థితి లేదంటారా? జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ప్రకారం నిజమే. ఏదైనా కూలగొట్టాడా జగన్ అంటే కూలగొట్టాడనే చెప్తారు. ఎందుకంటే కూలగొట్టడంలో అతన్ని మించినాడు లేడు. ప్రజావేదిక అన్నీ వరుసపెట్టి పేదల ఇళ్ళు ఇప్పటంలో కూల్చివేతలు, విజయనగరంలో మూడులాంతర్ల స్తంభం, అసలు రోడ్లు తవ్వేయటం, ప్రాజెక్టులు కూలగొట్టడం, పోలవరం గైడ్ బండు కొంగేయటం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతీయటం, అసలు ఏది భగ్నం చేశాడు, ఏది కూలగొట్టాడు అంటే అది జగనే అని ఎవరైనా చెప్పేస్తారు. ఇప్పుడు అట్లాగే నువ్వేంటి ఇవాళ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ప్రకటించారు కదండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ 118 మందిని ప్రకటించారు. ఇక బీజేపీ అవుట్, ఇక లేనట్టే కదా. బీజేపీ అవుట్ అయిందంటే జగన్ బౌలింగ్ దెబ్బకి అమిత్ షా వికెట్ ఎగిరిపోయిందా అని అన్న దీంట్లో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఈ పొత్తులోకి రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి బాగా కోరుకుంటున్నాడు. అంతే కదా, అందుకే కదా భగ్నం చేసేది. మరి ఇప్పుడు యజ్ఞం జరుగుతోంది కృష్ణ, యజ్ఞం జరుగుతుంటే ఆడెవడో మారీచుడో సుబాహుడో ఎవడో ఉంటాడు, వాడొచ్చి రక్తం పోస్తాడు, లేకపోతే ఎముకలు వేస్తాడు. మనం సినిమాల్లో కూడా చూసాం, చిన్నప్పుడు పురాణాల్లో చదివాం. ఆ పాత్ర జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఇప్పుడు ఈ 3 పార్టీల పొత్తులో కొంచెం రక్తం వేసాడా, వాళ్ళ బాబాయ్ రక్తం లేకపోతే కొంచెం ఎముకలు ఏమైనా వేసాడా ఏంటంటే ఈ యజ్ఞాన్ని భంగం చేయటం అన్న దీంట్లో పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్లో మాటలు ఏంటంటే బీజేపీతో పొత్తు కోసమే నేను కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది అన్నాడు. మరి దాన్ని బట్టి చూస్తే నీకు బీజేపీతో పొత్తు ఉన్నట్టే కదా. ఆయన 3 ఎంపీ సీట్లు 24 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తోందని చెప్పాడు కదా. అది ఇది కలిపితే 40 ఉంటుంది దగ్గర దగ్గర అంటూ కొన్ని సీట్లు ఎందుకు తగ్గాయంటే, కోల్పోయానంటే బీజేపీతో పొత్తు కోసం నేను త్యాగం చేయాల్సి వచ్చింది అన్నట్టుగా మనకు కొంత అర్థమైంది. ఓకే, ఆ మాటలను బట్టి పొత్తు ఉన్నట్టే లెక్క. అది వైసీపీ వర్గాలకు అర్థం కాలేదనుకుంటా సార్. అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే ఇటువంటి వార్తలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేనతో బీజేపీ కూడా అలయన్స్ పెట్టుకోబోతుంది, పొత్తు పెట్టుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేశారు, కానీ దాంట్లో అసలు బీజేపీ వాళ్ళు లేరు అంటూ కూడా వీళ్ళు పోస్టులు పెట్టడం, ట్రోల్ చేయడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనం. శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అనో ఏదన్నాడు అనమాట. అట్లాగే ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది కృష్ణ. పెళ్ళి జరిగితే అందరూ 10 మంది వస్తారు, అక్షంతలు వేస్తారు. ఎవడో ఒకడు ఉంటాడు ఈ పెళ్లి పెటాకులు అయితే పోలా అనుకుంటాడు. ఆ ఒకడు వైసీపీ వాడు అనమాట. ఇప్పుడు ఏంటి, అమిత్ షాతో పొత్తుంటే ఒక మేలు, పొత్తు లేకపోతే 10 మేళ్ళు. తెలుగుదేశం జనసేన ఏంటంటే అంతా మన మంచికే. 3 Idiots ఏదో సినిమా చూసావా, ఆల్ ఈజ్ వెల్ అంటే ఎవడు అంటుంటాడు, అమీర్ ఖానా, అందులో ఏది జరిగినా మన మంచికే అనే దీంట్లో నీకు వీళ్ళేంటి పొత్తు వస్తే ఒక మంచి, పొత్తు రాకపోతే 10 మనుషులు అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు బీజేపీ ఎందుకు వద్దనుకుంటున్నాడు, అసలు బీజేపీని భగ్నం చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి అంతరంగం ఏంటి, వాళ్ళు పొత్తు ఉంటే ఏంటి, పొత్తు లేకపోతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా కంగారు పడుతున్నాడు అంటే బీజేపీ ఒక్కటే ఇవాళ జగన్ని కొంచెం అండగా నిలబడి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఏది 5 ఏళ్ళు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న దీంట్లో ఈయన వాళ్ళ బిల్లులన్నీ ఆమోదించాడు.
ఏంటి వ్యవసాయ బిల్లులు 3, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, ఆర్టికల్ 370, ఆ జమ్మూ కాశ్మీరు, ఈ బిల్లులన్నీ ఆయన ఆమోదించాడు. అట్లాగే వాళ్ళు కూడా ఈయన కేసుల విషయంలో కొంత చూసి చూడనట్టుగా వెళ్తూ ఏదో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మొత్తానికి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. రేపు రాబోయేది మోడీ 3.0 అంటున్నారు. అంతా మొత్తం రామాలయం, జై శ్రీరామ్ ఫీవర్ ఇవాళ నార్త్ మొత్తం ఉంది. ప్రతిపక్షం కూడా వీక్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రేపు మోడీ గనక వస్తే బీజేపీ ఈయన కొమ్ము గాయాలి. రాబోయే మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న ఈ సహకారమే ఇవ్వాలనే కోరిక, ఈ కేసులు ఇలాగే జాప్యం జరగాలనే ప్రగాఢ విశ్వాసం, అందుకోసం అతను బీజేపీ కోసం అర్రులు చాస్తున్నాడు. బీజేపీతో వీళ్ళు కలవకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకేంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇవాళ కాంగ్రెస్ ఎంత కక్ష ఉందో బీజేపీ పైన కూడా ఉంది. కాంగ్రెస్ ఏమో అసమానంగా రాష్ట్రం విభజించిందన్న కక్ష, 16,000 కోట్ల లోటుల్లో పెట్టింది, మాకు హైదరాబాద్ లేకుండా చేసిందన్న కక్షతో కాంగ్రెస్ని శిక్షించారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద కక్ష కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు షర్మిల వచ్చినా కొంచెం దాని మీద ప్రేమ పెరుగుతోంది. బీజేపీ మీద కక్ష ఎందుకంటావు, వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం, అక్కడి నుంచి నిధులు తెచ్చుకోకపోవటం, ఈ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోకుండా అప్పులు ఇస్తే చాలు అనుకున్నాడు. ఈయన ఎప్పుడు అప్పు అడిగినా వాళ్ళు అప్పులు ఇచ్చారు. ఏది నాశనం అయ్యేది ఆంధ్రప్రదేశే కదా, జగన్మోహన్ రెడ్డే కదా అన్నట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా బీజేపీ దోషిగా మారిన దీంట్లో తెలుగుదేశం జనసేన సేఫ్ జోన్లో ఉన్నాయి. ఎలా, బీజేపీ పొత్తుంటే ఓకే, పొత్తు లేకపోయినా ఓకే, డబల్ ఓకే. ఎందుకని, ఇది అవుతుంది కదా, మళ్ళీ ఈ వ్యతిరేకత ఎక్కడ తట్టుకుంటాం, బీజేపీ లగేజ్ మనం మోయటం ద్వారా ఇది ఎక్కడ క్యారీ అవుతుందనేది. సరే మరి చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడండి అంటావు, అమిత్ షాతో ఎందుకు మాట్లాడాడండి అంటావు. ఎందుకంటే వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో ఉన్నాయి. ఇవాళ అతను పోలీస్ అతని దీంట్లో ఉంది, ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అతని దీంట్లో ఉంది. ప్రభుత్వ సైన్యంతో పాటు ప్రైవేట్ సైన్యం పెంచాడు, వాలంటీర్స్. ఆయనే చెప్తాడు కదా, జగనన్న సైన్యం, సచివాలయ సిబ్బంది, వీళ్ళందరూ రేపొద్దున ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన అవకాశాలని నీరుగారిస్తే ఎవరన్నా ఒక అండు ఉండాలి. కేంద్రంలో ప్రభుత్వ అండగనకు ఉన్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసి రేపటి ఎన్నిక స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఎలక్షన్ జరిగితే నిజమైన ప్రజా తీర్పు బయటకు వస్తుంది. దానికోసం బీజేపీతో పొత్తుని తెలుగుదేశం జనసేన ఆశిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి దాన్ని భగ్నం చేయాలని పెట్టుకున్నాడు. ఏది, తన ఆటలు సాగవు. కేంద్రం నుంచి గనక తనకి మద్దతు లేకపోతే, కేంద్రం మద్దతు తెలుగుదేశం జనసేన గనక వస్తే తను ఆడింది ఆట, పాడింది పాటగా ఉండదు. ఈ దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, వాలంటీర్లు, ఈ మంత్రాలేమీ పనిచేయవనే భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకోసమే వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళకి వర్తమానాలు పంపటం, అపాయింట్మెంట్లు అడగడం, పొత్తు పెట్టుకోబాకండి, నేను పూర్తి మద్దతు మీకే ఇస్తా అని వాళ్ళకి భరోసా కల్పించటం. ఏం జరుగుద్ది, మోడీ షా ఏమంటారు, దేఖేంగే అంటారు. వాళ్ళకి ఎవరైనా ఒకటే కదా, వాళ్ళకి తెలుగుదేశం జనసేన గెలిచినా వాళ్ళ మనుషులే, వాళ్ళకే మద్దతు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా వాళ్ళకే. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్కి లీస్ట్ కన్సర్న్, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ దృష్టి లేదు. ఎవరు గెలిచినా మాకే అన్న ధీమా బీజేపీది. బీజేపీ లేకపోతే నేను జైలుకే అనేది జగన్ భయం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.